గవర్నర్ కలవడంపై ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ మౌనవ్రతం పాటించారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా అదే రాజ్భవన్లో ప్రమాణం చేయించినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉంటే కల్వకుంట్ల మాత్రం కడుపులో కుట్రలతో రగిలిపోతుందని విరుచుకుపడ్డారు. ఆయన సీపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. రాజ్భవన్ పై గవర్నర్ కలవడం నిజంగా కేటీఆర్ కి ఏమన్నా సిగ్గు సెరుగు ఉండాలి. గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యం ఏముంది? గత 10 సంవత్సరాలుగా కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాదలు ఇవ్వని మీరు ఏ ఒక్క ఎంపీ గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని కనీసం గౌరవ మర్యాదలు లేవు. ప్రోటోకాల్ ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు. మరి గత 10 సంవత్సరాలుగా మీ అయ్యా కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి నీ తెలివి ఎక్కడ పోయింది? ఇలా పక్క పార్టీలలో వచ్చి స్వచ్ఛందంగా పార్టీలు చేస్తుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినంటున్నావు. మరి నీ సిగ్గు సరే పెట్టిపోయింది. ఇలా స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్క పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుపోయి మీ అయ్యా మంత్రిగా చేసినప్పుడు నీ తెలివి ఎక్కడ పోయింది? కనీసం మీ 10